హలో వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ టీమ్ అండ్ క్వీన్. అనగనగా ఒక ఊరు జనాభా లెక్కల పనుల కోసం గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని వాలంటీర్స్గా తీసుకోవడంతో టీచర్స్ అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా తిరుగుతున్నారు. అలా ఇద్దరు టీచర్స్ వాళ్ళ డ్యూటీలో ఒక వింత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆ టీచర్స్కి ఎందుకు ఆ ఒక్క ఇంటి మీద అనుమానం వచ్చింది? వాళ్ళకి ఆ ఇంట్లో అనుమానంగా ఏం కనిపించింది? అలాంటి ఇంట్లో వీళ్ళిద్దరు ఎలా చిక్కుకుపోతారు? అసలు బయటపడగలరా లేరా అక్కడి నుంచి? ఈరోజు మనం ఇండియాలో జరిగిన ఒక ట్రూ క్రైమ్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాన్ని ఇన్స్పిరేషన్గా ఒక మూవీ తీయడం జరిగింది. సో ఏమిటి ఆ డీటెయిల్స్ అనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డీమ్ అండ్ క్వీన్లో చూద్దాం. ఈ స్టోరీలో సెన్సస్ తీసుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయిన అనుజ అండ్ నేహ వాళ్ళ డ్యూటీలో అలాట్ చేసిన హౌసెస్ అన్నిటికీ తిరిగి డేటా కలెక్ట్ చేస్తుంటారు. లాస్ట్లో ఒక్క ఇల్లు మిగిలి ఉంటుంది. ఇగ్నోర్ చేద్దాం అనుకుంటారు, వెళ్ళాలా వద్దా అనుకుంటారు. కానీ ఎలాగో లాస్ట్ ఇల్లు కాబట్టి ఆ అడ్రస్ ఊరి బయట ఉన్నా సరే వాళ్ళిద్దరూ వెళ్దామని డిసైడ్ అవుతారు. అడవి మధ్యలో నుంచి ట్రావెల్ చేసి వెళ్ళాక ఒక ఓపెన్ స్పేస్లో చుట్టుపక్కన ఏమీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో ఒక పాత బంగ్లా కనిపిస్తుంది. ఇంతలో వర్షం పడడంతో వాళ్ళు గబగబా ఇంటి తలుపు కొడతారు. ఒక 13 నుంచి 16 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న అమ్మాయి కొంచెం తలుపు తీస్తుంది. సో అప్పుడు అనుజ, మేము జనాభా లెక్కల కోసం వచ్చాము, లోపలికి రావచ్చా, బయట వర్షంకి తడిచిపోయేలా ఉన్నామని అంటుంది. ఒక 2 minutes అమ్మాయి ఆలోచించి తలుపు తెరుస్తుంది. సో అనుజ అండ్ నేహ లోపలికి వెళ్తుండగా రియలైజ్ అవుతారు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. అమ్మాయి అనుజ అండ్ నేహాని హాల్లోకి వచ్చి కూర్చోమంటుంది. నీ పేరేంటి అని అడిగితే ప్రేరణ అంటుంది. ప్రేరణ, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు అని నేహ క్వశ్చన్స్ అడుగుతుంటే అనుజకి తెలియని అనుమానం వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ప్రేరణ మొహం మీద ఒక నవ్వు, అంతే, సమాధానం చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి, ప్రేరణ మెడ దగ్గర ఉన్న కత్తికాటు. ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటే ఈలోపు ఒక ముసలాముడు వస్తుంది. పక్కనే ఉన్న దివాన్ మీద కూర్చొని ఇంట్లో 4 ఉంటారు అని సమాధానం చెప్తుంది. సో ముసలాముడు చెప్తుంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఎక్కడా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంతలో ఘష్యం అండ్ బోలా వస్తారు. ఘష్యం మోగవాడు కావడంతో సైగ చేస్తూ ఆన్సర్ చేస్తుంటాడు. బోలా దాన్ని వీళ్ళకి చెప్తుంటాడు అనమాట. సరే ఇంకా వర్షం తగ్గింది కదా వెళ్దాం అనుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటారు. నేహాకి ఏదో తెలియని డిస్కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే బోలా వీళ్ళిద్దరిని చూసినప్పటి నుంచి నేహాని వింతగా చూస్తుంటాడు. వాళ్ళు బండి ఎక్కి వెళ్ళేదాకా బోలా అలా చూస్తుండడం నేహ ఇంకా అనుజ గమనిస్తారు. సో ఎలాగూ అలా వాళ్ళు ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే అనుజ స్కూల్లో నేహాని కలిసి, ఒకసారి ప్రేరణ ఇంటికి వెళ్ళొద్దాం, నాకు అక్కడ ఏదో సరిగ్గా అనిపించటం లేదు అని అంటుంది. అసలు మన పని అయిపోయింది కదా, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనకెందుకని నేహ అనుజతో వద్దంటుంది. నువ్వు ప్రేరణ గొంతు మీద ఉన్న కత్తి ఘాటు చూసావా, తను పైగా ప్రెగ్నెంట్, ఏం అడిగినా సమాధానం చెప్పట్లేదు అని నేహాని కన్విన్స్ చేసి మరుసటి రోజు అనుజ అండ్ నేహ ప్రేరణ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తారు. తలుపు కొట్టంగానే బోలా తలుపు తెరిచి, మళ్ళీ వచ్చారా, లోపలికి రండి అని హాల్లో కూర్చోబెడతాడు. ప్రేరణని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని ప్రేరణని పిలిపిస్తారు. సో ప్రేరణని చూసి, మేము వచ్చి 2 days కదా అయింది, నీ బేబీ పుట్టిందా, ఎక్కడ బేబీ అని ప్రేరణని అడిగితే లేదు చనిపోయింది అంటుంది. సో అప్పుడు ఆ ముసలాముడ, ఇక్కడ పుట్టిన పిల్లలంతా ఎందుకు చనిపోతుంటారు తెలియని కారణంతో, ఇంతకుముందు ఇలా చాలాసార్లు జరిగింది అని మాట్లాడుతుండగా ఘష్యం వస్తాడు. అనుజ ఇంకా నేహ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఘష్యం వచ్చి కూర్చొని గమనిస్తూ ఉంటారు మొత్తం ఏం మాట్లాడుకుంటున్నారో, ప్రేరణని ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో అని. ఇంకా బోలా ఏమో నేహాని చూస్తుంటాడు. అలా మాట్లాడుకుంటుండగా చీకటి పడుతుంది. మేము వెళ్తామని అనుజ ఇంకా నేహ బయటకు వచ్చేలోపు వర్షం పడుతుంది. సరే చీకటి పడిపోయింది, పైగా వర్షం ఇంకా ఆగలేదు, మీరు ఎలా వెళ్తారు, ఈ నైట్కి ఇక్కడ స్టే చేయండి, మాకు ఇక్కడ ఒక రూమ్ ఉంది, సో మీరు ఇక్కడ ఉండొచ్చు, రేపు మార్నింగ్ వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి
ఒక రూమ్ ఉంది అని కశ్యం ఆ ముసలామె చేత చెప్పిస్తాడు. అనుజ అండ్ నేహ వేరే దారి లేక ఆ నైట్ అక్కడే స్టే చేయడానికి ఒప్పుకుంటారు. భోజనం చేశాక బోలా వాళ్ళ గదిని చూపిస్తూ జాగ్రత్తగా తలుపేసుకోండి, ఇదిగోండి మంచినీళ్ళు అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళిపోతాడు అనమాట. అనుజ అండ్ నేహాకి ముందు నుంచే ఒక అనుమానం ఉంటుంది కాబట్టి ఆ ఇంటి మీద ఆ నైట్ నిద్రపోకూడదు అనుకుంటారు. టైం గడిచే కొద్దీ ఇంకా నేహ పడుకుంటుంది, ఇంకా అనుజ ఒక్కటి మేల్కొని ఉంటుంది. సో వాళ్ళు ఉన్న రూమ్కి ఒక కిటికీ ఉంటుంది అనమాట. ఆ కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటుంది అనుజ. సడన్గా అనుజకి ఒక టెన్షన్ మొదలవుతుంది. పక్కనే ఉన్న నేహాని తట్టి ఇక్కడ నుంచి ఎలాగన్నా వెళ్ళిపోవాలి అంటుంది. ఏమైందంటే తర్వాత చెప్తాను, వెళ్దాం ముందు అని చప్పుడు చేయకుండా కిందకు వస్తారు ఇద్దరు. సో మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తారు. లాక్ వేసి ఉంటుంది అనమాట. సో వేరే డోర్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటారు, అది కూడా లాక్ వేసి ఉంటుంది. సో ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ లాక్ వేసి ఉన్నాయని వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. సో కీస్ కోసం చూస్తారు. కీస్ ఏమో ఆ హాల్లో ఉంటాయి. ఆ హాల్లో ఆ ముసలాముడు పడుకొని ఉంటుంది అనమాట. సో చప్పుడు చేయకుండా ఆ కీస్ తీసుకొని బయటకు పారిపోతారు. బండి మీద వెళ్తే సౌండ్కి ఎవరైనా గమనిస్తారని పరిగెత్తుకుంటూ ఆ చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఎవరినైనా పిలుద్దాం అనుకుంటారు. అనుజ అంటున్నప్పుడు నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది, ఎవరికైనా కాల్ చేసి రమ్మడానికి నువ్వు ట్రై చేయని నేహాని అడిగితే నేహ అప్పుడు రియలైజ్ అవుతుంది తను ఫోన్ ఆ రూమ్లోనే మర్చిపోయింది అని. మళ్ళీ ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. సో మళ్ళీ బయటకు వెళ్తే ఎవరికన్నా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ నైట్ వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతుండగా ఆ ముసలామిడ వాళ్ళిద్దరూ రాత్రి బయటకు వెళ్ళారు అంటుందన్నమాట. సో ఘష్యం ఇంకా బోలా వాళ్ళిద్దరిని అడ్డుకొని ఇంటి బేస్మెంట్లోకి తీసుకెళ్ళి టార్చర్ చేస్తారు, ఫిజికల్గా ఎస్సే చేస్తారు. ఇదంతా ప్రేరణ నవ్వుతూ చూడటం నేహ గమనిస్తుంది. ఒకరోజు బోలా నేహాని టార్చర్ చేసి ఎస్సే చేసి వెళ్ళిపోయాక నేహ ఏడుస్తూ ప్రేరణని మమ్మల్ని ఎలాగో అలా ఇక్కడ నుంచి తప్పించు అని అడుగుతుంది ప్రేరణని. అప్పుడు ప్రేరణ భయంతో లేదు పాపకి కోపం వస్తుంది, కోపం వస్తే మళ్ళీ నన్ను కొడతారు అనుజాన్ని కొట్టినట్టే అని తను చెప్తుందన్నమాట. సో తను చెప్తున్న దాన్ని బట్టి నేహాకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ప్రేరణకి పుట్టే పిల్లలు చనిపోవట్లేదు, ఘష్యం ఇంకా బోలానే చంపేస్తున్నారు. అండ్ ఘష్యం ప్రేరణని ఎప్పటి నుంచో ఎస్సే చేస్తున్నాడు. అండ్ బోలా ఘష్యం కలిసి ఇలా ఎప్పటి నుంచో ఎస్సే అండ్ మర్డర్స్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. బట్ ఎలాగో అలా ఫైనల్గా వాళ్ళు ఒకరోజు ఆ ఇంట్లో నుంచి బయటపడతారు. అండ్ ముసలామిడ వచ్చిన గెస్ట్ని వాళ్ళకి అనుకుగా మార్చేస్తా ఘష్యం ఇంకా బోలా ఇద్దరికి తను హెల్ప్ చేస్తూ ఉంటుంది అని తెలుసుకుంటారనమాట. తను ఘష్యంకి తల్లి అయినప్పటికీ ఘష్యం ప్రేరణ మీద చేస్తున్న అబ్యూస్ని ఇయర్స్ నుంచి ఆపకుండా అలా ఇగ్నోర్ చేస్తుంది. వెల్కమ్ హోమ్ అనే ఈ మూవీ చూసినప్పుడు ఈ స్టోరీ ఒక ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన మూవీ అంటే చాలా షాకింగ్ ఇంకా సిక్ అనిపించింది. ట్రూ స్టోరీ నాగపూర్లో జరిగింది. ఇప్పుడున్న సోర్సెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే 20 yearsగా ప్రేరణకి ఘష్యం ద్వారా 8 పిల్లలు పుట్టారు. అందులో 7 ఘష్యం చంపేస్తాడు. అండ్ ఇంకొకటి పుట్టబోయే బిడ్డ. ఘష్యం ఇంకా బోలా ఇద్దరు కలిసి 13 మందిని మర్డర్ చేశారు. అండ్ అందులో బోలా 9 మందిని ఆర్వర్డ్ చేస్తాడనమాట. వాళ్ళ ఫస్ట్ విక్టిమ్ వచ్చేసి ప్రేరణ వాళ్ళ మదర్. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డీమన్ క్వీన్? వెల్కమ్ హోమ్ అనే ఈ స్టోరీ ఒక క్రైమ్ థ్రిల్లర్ కాంటెంట్ అని చెప్పచ్చు. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఇట్స్ అవైలబుల్ ఆన్ సోనీ లైవ్ OTT ప్లాట్ఫామ్. చెక్ ఇట్ అవుట్ దేర్. ఎట్ లాస్ట్ మీ రెస్పాన్స్ అండ్ థాట్స్ ఏంటి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ మీద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు తెలిసిన స్టోరీ రిఫరెన్సెస్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, మేము అవన్నీ చదువుతాం తప్పకుండా. Until next episode, this is Demon Queen. Stay safe.